హాయ్ గాయ్స్, హైదరాబాద్ కంటిన్యూషన్ పార్ట్ 3 వ్లాగ్ అనమాట. సో మేము బావ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా. ఇంకా బావ వాళ్ళ ఇంటికి వచ్చినాక అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి పెద్ద బావ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మా పెద్ద బావ వాళ్ళు కొత్త ఇల్లు తీసుకున్నారనమాట, 3 బెడ్రూమ్ ఫ్లాట్. సో వాళ్ళ ఫ్లాట్ చూపిద్దామని చెప్పేసి మా అమ్మ అయితే కార్లో తీసుకెళ్తున్నారు. మా బావ వాళ్ళ కారు బాగుండిద్ది, పైన గ్లాస్ అలా వచ్చేసి అంటే ఓపెన్ గ్లాస్ అనమాట. మా బుడ్డోడు మాత్రం భలే ఎంజాయ్ చేశాడు ఓపెన్ గ్లాస్లో. ఇంక తర్వాత మా అక్క క్లోజ్ చేసేసింది, చాలాసేపు అయిందని చెప్పేసి. ఇంకా అలా కార్లో సరదాగా వెళ్తూ ఉంటే ఫ్లాట్ అయితే వచ్చేసింది అనమాట. చూడండి ఆ ఫ్లాట్ ఎంత పెద్దగా ఉందో అసలు. ఒక్కొక్క ఫ్లాట్కి 120 పార్ట్స్ ఉన్నాయంట, ఐ మీన్ హోమ్స్. నాకైతే ఆశ్చర్యం వేసింది, చాలా పెద్దది కదా. ఫస్ట్ టైం చూడటం హైదరాబాద్లో, ఎప్పుడో చిన్నప్పుడు ఈసీఎల్లో అక్కడ చూడటం తప్పితే ఇప్పుడుదా చూడలేదు నేను. బిత్తరపోయాను నేనైతే ఆ ఫ్లాట్ చూసి. అంటే మొత్తం ఇంకా వాళ్ళే చూసుకుంటారు. స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, పిల్లలకి గేమ్ జోన్స్ ఉన్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, పూర్తిగా అవ్వలేదు. జస్ట్ రీసెంట్గా గృహప్రవేశం అయ్యింది. మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం కంటే ఒక 1 వీక్ బ్యాక్ అయ్యిందనమాట. అప్పుడు నాకు కుదరలేదు, మా ఆయన అయితే వెళ్ళారు, నేను వెళ్ళలేదు. ఇంకా నేను ఇప్పుడు ఎలాగో హైదరాబాద్ వచ్చాను కాబట్టి అన్నయ్య వాళ్ళ ఇంటి గృహప్రవేశం అని చెప్పేసి ఇంకా బావ వాళ్ళ ఇంటికే తీసుకెళ్లారు. ఇదేనండి స్విమ్మింగ్ పూల్. చాలా బాగుంది కదా చూస్తానికి. ఇలాగా అన్నీ ఒకే చోట ఉంటే బాగుండిద్దండి, అస్తమానం పిల్లల్ని బయట తిప్పలేము కదా. అందుకే ఒకేసారి ఇలా తీసుకున్నారు మా బావ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా. యాక్చువల్లీ మా అక్క టీచర్, మా బావేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మా అక్క బావ వాళ్ళది హోమ్ టూర్ అనమాట. చలో. అయితే ఇది షింక్. నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇలాగా, టీవీలో తప్పితే. రియల్గా చూడండి, మనకి ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ పైప్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి షింక్స్ బాగుంటాయి. అండ్ మనకి వాటర్ ఫోర్స్ కూడా రకరకాలుగా ఉన్నాయన్నమాట. అలా ఓపెన్ చేస్తే కొంచెం ఫోర్స్గా వస్తుంది, ఇంకోటేమో కొంచెం రఫ్గా వస్తుంది. అదిగో చూడండి, అలాగా ఫోర్స్గా రఫ్గా అలా వాటర్ అయితే వస్తుందన్నమాట. షింక్ బాగుంది. ఆ ప్లేస్ వచ్చేసరికి గ్రైండర్కి మాత్రమేనంట. సో 3 బెడ్రూమ్ ఫ్లాట్ కాబట్టి ఇదొక బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూము. పిల్లలకి ఒక బెడ్రూము, మా అక్కకి బావకి కలిసి ఒక బెడ్రూమ్, ఇంకోటేమో నైబర్స్ వచ్చినప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అంటారు కదా, అలాగనమాట. సో ఈ బెడ్రూమ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఏం ఓపెన్ చేయలేదు, ఇప్పుడే కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో కబోర్డ్స్ అన్నీ బిగిస్తున్నారు. ఇంకా వాళ్ళకి లేట్ అవుతుందని చెప్పేసి గృహప్రవేశం చేశారనమాట. అదేమో పెద్ద అద్దం అండి, అద్దమో లేకపోతే ఇంకేంటో మరి తెలియదు, నాకైతే అద్దంలోనే అనిపించిందని ఫోటో తీశాను. విండో అయితే బాగా ఉందండి చూస్తానికి, ఫ్రెష్ ఎయిర్ భలే వచ్చింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ గ్రీన్ గ్రాస్. మెయిన్లీ నాకు ఇక్కడైతే భలే అనిపించిందండి. ఇక్కడ షింక్ దగ్గర లైటింగ్ అనమాట, అద్దము. మనకి 3 లైట్స్ వస్తాయి, అక్కడ బటన్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేస్తే రకరకాలుగా లైట్స్ అయితే వెలుగుతాయండి. నాకు ఓవరాల్ ఇంట్లో బాగా నచ్చింది మాత్రం ఇదే అనమాట. పెట్టుకుంటే ఇలాంటి లైట్ పెట్టుకోవాలబ్బా అనిపించింది. కానీ ఇలాంటి లైట్లు మన ఊళ్ళో ఉంటాయో ఉండవో అని డౌట్ వచ్చింది. బట్ ఒంగోలులో కూడా ఉన్నాయని మా బావ చెప్పారనమాట. సో ట్రై చేద్దాం, ఏమంటారు? ఓకేనా? ఇంకా ఇక్కడ నుంచి ఇంకో బెడ్రూమ్కి వెళ్ళిపోదాము. ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. సారీ, ఇందాక నేను అద్దం అని చెప్పాను కదండి, అది అద్దం కాదు, మంచము. ఇప్పుడు తెలిసింది నాకు అది మంచమో అద్దమో అనేసి. ఇది చిన్న బెడ్రూమ్ అనమాట. చాలా బాగుంది. బెడ్రూమ్స్ కూడా వాళ్ళు బెడ్ తయారు చేశారండి పనిచేసేవాళ్ళు. సో ఆ బెడ్ ఇలా పైకి లేపితే మనం బట్టలు కూడా పెట్టుకోవచ్చు. కబోర్డ్స్లో పట్టని బట్టలు, మెయిన్వి ఈజీగా తీసుకునేవి, డైలీ వేర్వి అలా మంచం కింద పెట్టుకోవడానికి అలా పెట్టుకున్నారు. లైటింగ్ కూడా చాలా బాగుంది కదా. మా బావ చెప్పారు ఒక ఫ్యాన్ తీసుకున్నారంటండి, ఆ ఫ్యాన్లో లైట్ వెలుగుతుంది, ప్లస్ ఫ్యాన్ కూడా తిరిగిద్దంట. కానీ నిన్ననే వాళ్ళు ప్యాకింగ్ చేశారంట అని బావ చెప్తున్నారు. అదిగో చూడండి, ఫ్యాన్ ప్లస్ లైట్ అని చెప్పేసి అన్నీ మీకు చూపిద్దామని చెప్పి తీసానమాట. మా బావ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ, ఫ్యాను వస్తుంది, లైటు వస్తుంది, బాగుంటుంది అకేషన్స్కి అని చెప్పి. ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. సో మొత్తం 3 బెడ్రూమ్స్ చూపించాను కదా. ఈ బెడ్రూమ్లో వచ్చేసి అన్ని ఏసీలు అండ్ స్టవ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఆ స్టవ్ కూడా భలే వెరైటీగా ఉంది. ఆ ఫ్లేమ్స్ పైకి లెగుస్తాయండి, అంటే మనకి పైన వండుకోవాలనుకుంటే అలా వండుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. గ్యాస్ బర్నర్ అయితే ఆటోమేటిక్. నాకు భలే నచ్చిందండి ఈ ప్లేస్ మాత్రం. అసలు అక్కడి నుంచి వదిలి వెళ్ళబుద్ధి కాలేదు నాకు ఆ ప్లేస్లో, ఎందుకంటే చుట్టూరా గ్రీన్ గ్లాస్, లైట్స్ చాలా బాగుంది కదా. అదైతే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో అక్కడేమో పెద్ద ప్రొజెక్టర్ వచ్చిందంటండి, మా బావ చెప్పారనమాట.
సో ఎలా వచ్చిద్దో ఏంటో చూద్దాము. నేను ఇంకోసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా బావ వాళ్ళ ఇంటికెళ్ళి హోమ్ టూర్ చేస్తాను. నాకు ఇంకా ఓపెన్ కిచెన్‌లో ఈ పార్ట్ మాత్రం భలే నచ్చిందండి. ఎంచక్కా ఫోజ్ ఇచ్చుకుంటా మీకందరికీ హాయ్ చెప్తా ఉన్నాను. మంచి కుకింగ్ చేసేసుకొని అక్కడ పెట్టేసుకోవచ్చు కదా ఓపెన్ కిచెన్ అంటే. ఇంక నేను మా బుడ్డోడు సరదాగా అలా ఫోటో దిగామనమాట. అక్క, బావ, నేను, అబ్బాయి అందరం కలిసి. నాకు ఈ ప్లేస్ నుంచి వదలబుద్దే రావట్లేదండి. అందుకే అస్తమానం వీడియోలో ఇదే కనపడుతుంది మీకు. అంత బాగా నచ్చింది నాకు మాత్రం. కానీ అస్తమానం లైటింగ్ మాత్రం వెలగకూడదు. అది బ్యాటరీ అయిపోయిందనుకోండి మళ్ళీ కష్టపడి మళ్ళీ బిగించుకోవాల్సి వచ్చిద్ది. అది జస్ట్ షో కోసమే. ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, పార్టీస్ ఉన్నప్పుడు ఫొటోస్ దిగితే బాగుంటుందన్నమాట. ఇంక తర్వాత మా బావ వాళ్ళు టిఫిన్ సెక్షన్ కాడికైతే తీసుకెళ్లారు. ఆ రోజు వచ్చేసరికి సాటర్డే అనమాట. ఇంకా మేము నాన్ వెజ్ తినమని చెప్పేసి పంచకట్టు అనే రెస్టారెంట్ బాగుండిద్ది. సాంప్రదాయబద్ధంగా హోటల్ పెట్టారు హైదరాబాద్లో. పంచకట్టు చాలా బాగుండిద్ది. టిఫిన్స్ మాత్రం నెయ్యి దోశలు, కారం దోశలు, కట్టు పొంగలి, సాంబారు, ఇడ్లీ భలే ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ తీసుకెళ్లారు. నాకు ఆ పేరు వింటేనే భలే ఆశ్చర్యం వేసింది. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఎంత రష్గా ఉందో చూసారా. అంత పార్కింగ్, ఇంత కార్లు, అసలు ఆ ట్రాఫిక్ చూసి బిత్తరిపోయిందనమాట. ఎట్లయినా హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ కదండి. పంచకట్టు అనగానే చూడండి అసలు ఆ పంచ బనీన్ వేసుకొని దోసిపోస్తూ ఉన్న ఆ సెట్టింగ్స్ ఎలా బాగా చేశారు కదా. అందుకని అక్కడ వీడియో తీశాను అనమాట. మీకు తెలుసా ఇది పంచకట్టు అనే రెస్టారెంట్ ఎక్కడ ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము లోపలికి వెళ్ళడానికి కూడా మాకు అసలు వీలు అవ్వలేదన్నమాట. అంతమంది ఉన్నారు. పోనీ వేరే దానికి వెళ్దామన్నా కూడా మా బావ అసలు ఒప్పుకోలేదు. ఎంత రష్ నేను తీసుకొస్తానో మీరు వెళ్ళి కూర్చోండి అబ్బా అన్నారనమాట. ఆయన ఎందుకు రిసిపడ్డామని చెప్పేసి వద్దు బావా అంటే లేదు మీరు రాక వచ్చారు, ఖచ్చితంగా పంచకట్టు తినాల్సిందే అంటే మా అక్కను మా ఆయన మాత్రం నవ్వుతున్నారనమాట జనాలు చూసి. ఈ టైంలో కూడా ఏంట్రా ఇంతమంది ఉన్నారు బాబోయ్ అనుకుంటున్నాము. లాస్ట్కి మా బావ అయితే మంచిగా ఇడ్లీలు, దోశలు, కట్టు పొంగలు తీసుకొచ్చి ఇచ్చారు. మా బావ ఏమో క్యూలో నుంచున్నారు కాబట్టి చూపించలేకపోయాను. మేము క్యూలోనే నుంచున్నాము కానీ మాకు స్పేస్ లేదని చెప్పేసి బయటకు వచ్చేసాము. మా బుడ్డోడికి మాత్రమే కుర్చీ ఇచ్చారు. వాడైతే కూర్చున్నాడు. మా ఆయన నుంచున్నాడు, మా అక్క కూర్చుంది. చూడండి అల్లం చట్నీ, ఎర్ర చట్నీ, కట్టె పొంగలి తింటున్నామన్నమాట అందరం కూర్చొని. ఇంక మా బావ మాత్రం మళ్ళీ దోశల కోసం వెళ్ళారు. ఇదండి హైదరాబాద్ వ్లాగ్ అయితే. ఇక్కడికి మళ్ళీ ఎందుకు వచ్చామంటే అన్నయ్య వాళ్ళ ఇంటికి. యాక్చువల్లీ గృహప్రవేశమైన నెక్స్ట్ రోజు ఇంటికి రక్తం చూపించాలి అని అంటారు కదా. సో నాన్ వెజ్ ఫుడ్ అయితే పెడతారు కదా, అందుకని మళ్ళీ వచ్చామన్నమాట. సో నాకు మా ఆయనకి, మా బుడ్డోడికి మా అన్నయ్య వాళ్ళు బట్టలు పెట్టాలన్నమాట. ఇంటి ఆడపిల్ల కాబట్టి మా అక్కకి నాకు ఇద్దరికి పెట్టారు. మా అక్కేమో ముందు రోజు వెళ్ళిపోయారు. పిల్లల్ని వదిలి పెట్టేసి వచ్చారు కదా, పాపం వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా నేను ఏదో ఊరికే వీడియో కోసం చాలా వడ్డిస్తున్నాను. మటన్ కర్రీ, చికెన్ కర్రీ 2 వండిచ్చారు మా అన్నయ్య మాత్రం. ఇంకా మా మమ్మీ డాడీ ఏమో అన్నయ్యకి వదినకి అయితే బట్టలు అయితే పెట్టారనమాట. సో బట్టలు పెట్టేటప్పుడు కూడా మా డాడీ చాలా జోక్స్ వేస్తున్నారు. ఫోటో అలా తీయమ్మా, వీడియో ఇలా తీయమ్మా, పెద్దనాన్న వాళ్ళకి చూపించాలని చెప్పేసి. తను మా వదిన వాళ్ళ అమ్మ అనమాట. నూతన ఇల్లు కాబట్టి ఫస్ట్ టైం ఇలాగా గృహప్రవేశం చేసుకొని బట్టలు పెడదాం దేనికి అంటే మీకు డౌట్ రావచ్చు, అక్కడ వీడియోలో కూడా పెట్టారు కదా ఇక్కడ కూడా ఎందుకు అనేసి. అక్కడ వేరు ఇక్కడ వేరండి బట్టలు పెట్టేది, అందుకని పెడుతున్నారనమాట. మా డాడీ అంటే మా అన్నయ్యకి ఏమవుతారంటే బాబాయ్ అవుతారు. ఐ మీన్ మా పెద్దనాన్న వాళ్ళ తమ్ముడు, మా సొంత పెద్దనాన్న వాళ్ళ తమ్ముడే అనమాట మా డాడీ. మా అన్నయ్య వాళ్ళ డాడీ మా డాడీకి సొంత అన్నయ్య. సో అందుకని మేము ఇంత క్లోజ్గా ఉంటాం కదా, బ్లడ్ రిలేషన్ అంటే అలానే ఉండిద్ది. ఇప్పుడు నెక్స్ట్ బట్టలు. మా బుడ్డోడు చూడండి నాకు పెట్టండి నా బట్టలు, కొత్త బట్టలు వేయని గొడవ చేస్తున్నాడు. ఇంకా మా డాడీ తమలపాకులు చూస్తే అస్సలు ఆగలేరండి, నములుతూనే ఉంటాడు. కర్ణాటకలో ఫేమస్ అయిన తమలపాకులు కాబట్టి అందుకనే తమలపాకులు చించి నోట్లో వేసుకొని తింటున్నారనమాట అరుగుదలకి. ఇంకా నెక్స్ట్ నాకు బుడ్డోడికి మా ఆయనకైతే బట్ట అయితే పెట్టారు మా అన్నయ్య వాళ్ళు. మా అన్నయ్య ఏమో శ్రావణ్కి అయితే ఐ మీన్ మా బుజ్జికి. అలా ఎందుకు అందరికీ ఒకేసారి డబ్బులు ఇచ్చేయచ్చు కదా, లేకపోతే అందరికీ ఒకేసారి బట్టలు పెట్టేయచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో మా వదినికి ఏం సెలెక్షన్ చేయాలో శారీస్లో, డ్రెస్సెస్లో మళ్ళీ నాకు నచ్చిద్దో నచ్చలేదో అని డౌట్ వచ్చి మళ్ళీ నిన్ను అనుకుంటానేమని చెప్పి మా వదిన అన్నారంట. కానీ ఏం పెట్టినా కూడా తృప్తిగా తీసుకుంటాను, బట్ మా వదిన తెలియదు కదా అందుకని చెప్పి డబ్బులు పెట్టారనమాట. బట్ నో ప్రాబ్లం, నేనైతే మంచి డ్రెస్సే కొనుక్కున్నాను మా అన్నయ్య వాళ్ళు ఇప్పించిందంతో.
చూడండి మీకు హాయ్ చెప్పమంటుంటే మా అన్న ఏం వీడియోకెళ్ళి చూడట్లేదు. మా వదినేమో ఫుల్ కెమెరా షై అనమాట. అందుకే ఇటుపక్క చూడట్లేదు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా కొత్త బట్టలు పెట్టినా భలే అనిపించిద్ది కదా! హాయ్ బట్టలు వచ్చినాయి, కొత్త బట్టలు ఇంకేసుకోవచ్చు అని అనుకుంటాం కదా! మా మమ్మీ వాళ్ళు మాత్రం అలా కాదు. మా మమ్మీ అయితే ఈ ఇయర్‌లో కొన్న బట్టలు నెక్స్ట్ ఇయర్‌లో కడతారనమాట. దాచిపెట్టుకొని. మనం అలా కాదు. మనం కడతనే ఉంటాము. ఎప్పుడిచ్చినా తీసుకుంటూనే అలా ఎమ్మటనే వేసేసుకుంటా అనమాట. మా అన్నయ్య ఏమో చున్నీ లేదని చెప్పేసి దాన్నే చున్నీలా రెడీ చేశారు. ఇంక లాస్ట్‌కి అయితే హైదరాబాద్‌లో నేను చిన్నప్పటి నుంచి ఉంటున్న మా అంకుల్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్లస్ నైబర్‌హుడ్ ఫ్రెండ్స్ అనమాట. బాగా కలిసిపోతాము, భలే ఉంటాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. ఇంకా మా అంకుల్‌కి నేనంటే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి మా అంకులే నన్ను స్కూల్‌లో దింపేసి కాలేజ్‌లో ఎగ్జామ్స్ ఉన్నా కూడా మా అంకులే తీసుకెళ్ళేవారు. ఇంక నాకు పానీపూరి అంటే భలే ఇష్టం అని చెప్పేసి బండి మీద తీసుకొచ్చి ఇక్కడ పానీపూరి, చాట్ 2 కొనిపించారు. ఇంక ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చినాక ఏమేం చేసాము, యాక్చువల్లీ మా చెల్లి నా జుట్టు స్ట్రైట్నింగ్ చేసింది. నెక్స్ట్ వ్లాగ్ అదే అనమాట. భలే బాగుండిద్ది ఆ స్ట్రైట్నింగ్ వ్లాగ్ మాత్రం. ఆ వ్లాగ్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట పెడదామని మీకు. ఎందుకంటే చాలా ఫన్నీ వ్లాగ్. చూడండి మా చెల్లి అని రెడీ చేసుకుంటుంది. మా అక్క కూడా అబ్బో ఇదిగో వీడియో తీస్తున్నావా అని చెప్పేసి ఇద్దరు వంగిపోతున్నారు. ఇంక నాకు ఒక పెయింటింగ్ బాగా నచ్చిందని చెప్పి నేను వీడియో అయితే తీసాను అనమాట. మా చెల్లేమో స్ట్రైటింగ్ చేద్దామని చెప్పి రెడీగా ఉంది. నేను నెక్స్ట్ వ్లాగ్లో నా జుట్టు కొంచెం తిప్పలేంటో అంతలోపు ఉంటాను మరి. ఇక్కడ దాకా చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని గట్టి కొట్టేయండి. ఉంటాను మరి. టాటా, సీ యూ.